హలో అండి. హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు ఏమో మా ఇంటిలో ఒక వ్రతం చేయించుకుంటున్నాం అన్నమాట. సో ఆ వ్రతం ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం. ఇంట్లో పూజ, సత్యనారాయణ స్వామి పూజ చేయించుకుంటే చాలా మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు కదా. సో అందుకని మేమందరం కలిసి, అంటే మా అత్తయ్య గారు, మావయ్య గారు, నేను, మా వారు, మా ఆడపడుచు, అన్నయ్య అందరం కలిసి మూడు జంటలు కలిసి వ్రతం చేయించుకోవాలని అనుకున్నాం అనమాట. సో అదే ఈరోజు స్పెషల్ అనమాట. చూడండి, వ్రతానికి పంతులు గారు వచ్చారు. ఫస్ట్నే వినాయకుడు పూజ చక్కగా జరిపించేశారు. మంచి మంచి మంత్రాలతో మంచిగా వినాయకుడు పూజ అయితే జరిపించేశారు. వినాయకుడు పూజ తర్వాత వ్రతం మొదలు పెట్టేస్తున్నారు. వ్రతం మొదలు పెట్టే ముందు వినాయకుడికి హారతి అన్నీ ఇచ్చేసి అందరినీ హారతి తీసుకోమన్నారు. మేము తీసుకున్నాం. అదే అయిపోయిన తర్వాత వ్రతం స్టార్ట్ చేశారు. సో వ్రతం స్టార్ట్ చేసే ముందు అంటే మార్నింగ్ 8:30కే వ్రతం స్టార్ట్ చేస్తాం అనమాట. మధ్యలో గ్యాప్ ఇచ్చి కాస్త వాటర్ అది తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము. మేము మా హడావడిలో ఉంటే ఇటు వచ్చేసి పిల్లలు అయితే పిచ్చి పిచ్చిగా ఇంకో రూమ్లోకి వెళ్ళిపోయి విపరీతమైన అల్లరి అయితే చేస్తున్నారు. చూడండి, ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు పిల్లలు. మా పాప అయితే అసలు రథం దగ్గరకు వచ్చేలేదు. లాస్ట్గా దెబ్బలాడితే అప్పుడు రథం దగ్గరకు వచ్చింది. రథం స్టార్ట్ చేశారనమాట. వ్రతం స్టార్ట్ అయ్యి 1 గంటలో అయిపోయిందండి వ్రతం అంతా. పంతులు గారు అయితే చాలా చక్కగా చెప్పారు. వ్రతానికి మండపం నిండా చక్కగా ఆకు చెక్క, పసుపు కొమ్ములు, చిల్లర పైసలు పేర్చేసి, ముందు మండపంలో అవన్నీ పేర్చేసి వ్రతానికి 5 కొబ్బరికాయలు పక్కన పెట్టి ఒక్కో వ్రతానికి ఒక్కొక్క కొబ్బరికాయ కొడుతూ మధ్యలో ఎవరికి నిద్ర రాకుండా గోవిందా గోవిందా అని నామస్మరణం చేస్తూనే మొత్తం వ్రతం అంతా కానిచ్చారండి. సో మేమైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాం అనమాట. ఈరోజు ఒక స్పెషల్ కూడా ఉందండి. ఈరోజు వచ్చేసి మా అత్తయ్య గారు, మావయ్య గారు వాళ్ళ మ్యారేజ్ డే, ప్లస్ మా ఆడపడుచు వాళ్ళ ఆయన బర్త్డే, అంటే అన్నీ బర్త్డే. అదే కాకుండా మా పిన్ని ఉన్నారు. సో వాళ్ళ మ్యారేజ్ డే కూడా, అంటే మా ఆడపడుచు వాళ్ళ అత్తగారు, మామగారు, బాబాయ్, పిన్ని, సో వాళ్ళు కూడా మ్యారేజ్ డే అనమాట. ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా వ్రతం చేయించుకోవడానికి కారణం ఇవ్వానండి. 2 మ్యారేజ్ డేలు, 1 బర్త్డే. సో 3 కలిసి వచ్చే కనుక చక్కగా అందరినీ పిలిచి వ్రతం చేసుకున్నాము. వచ్చిన వాళ్ళందరికీ బొట్లు అయి పెట్టి పిన్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్నమాట. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హాయ్ చెప్పారు. సో ఇది అయిపోయిన తర్వాత వ్రతం అది అయిపోయింది. అందరూ వచ్చారు, చక్కగా కథ అంతా విన్నారు. పంతులు గారికి అందరూ నమస్కారం పెట్టుకున్నాం. మమ్మల్ని అయితే మాకన్నా పెద్దవాళ్ళందరూ వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారనమాట. మా అత్తయ్య గారు, మావయ్య గారి కన్నా పెద్దవాళ్ళని వాళ్ళు ఆశీర్వదించారు. మాకన్నా పెద్దవారైన వాళ్ళందరూ మాకు అక్షింతలు వేశారు. కథ అయితే చాలా బాగా చెప్పారు. వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి. సో అది అయిపోయిన తర్వాత కింద భోజనాలు మధ్యాహ్నం అయిపోయింది. అందరూ వచ్చారు, చక్కగా భోంచేశారు. ఇదంతా అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మా అత్తయ్య గారు వాళ్ళ మ్యారేజ్ డే, బాబాయ్ పిన్ని వాళ్ళ మ్యారేజ్ డే, అన్నీ బర్త్డే కనుక కేక్ కటింగ్ పెట్టుకున్నాం. వెజ్ కేకే, ఎందుకంటే వ్రతం చేయించుకున్న రోజు నాన్ వెజ్ తినాం కదా. సో అందుకే స్పెషల్గా వెజ్ కేక్ రెడీ చేయించుకొని మరి కేక్ కటింగ్ కూడా ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట.
ఇదండి ఈరోజు మేము ఇంట్లో స్పెషల్గా వ్రతం చేయించుకున్నాం. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానండి. సో నాతో పాటు మీరందరూ కూడా మాకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అనమాట. సో మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి. మా ఛానల్ ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.